హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. సో కిచ్చా సుదీప్ గారికి సంబంధించిన 46 మూవీకి సంబంధించిన ఒక టీజర్ అయితే లాంచ్ చేస్తారన్నమాట. సో మ్యాక్స్ అని చెప్పేసి. సో ఇందులో చూసుకున్నట్లయితే కిచ్చా సుదీప్ గారు అయితే ఊచకొత్తకు వస్తున్నారు. ఇందులో సునీల్ గారు అయితే విలన్ గా కనిపించబోతున్నారు అనమాట. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. కిచ్చా సుదీప్ గారు అయితే టీజర్ లో చూసుకున్నట్లయితే క్లైమాక్స్ లో అయితే ఊచకొత్తకు వస్తున్నారు. తన కోసం అయితే చాలా మంది చంపడానికి అయితే కిచ్చా సుదీప్ గారిని వస్తున్నాడు. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే బీజిఎం చాలా బాగా నచ్చింది అనమాట. లాస్ట్ కి అమ్మూరు వచ్చి కిచ్చా సుదీప్ గారిలో దూరినట్టు అయింది, అట్లా అనిపించింది నాకైతే. చూస్తే ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉన్నదో ఆ షాట్ చూస్తున్నప్పుడు అయితే అట్నే అనిపించింది అనమాట. అంటే కిచ్చా సుదీప్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వేరే లెవెల్ ఉంటుంది. తన స్క్రిప్ట్ సెలెక్షన్ అయినా కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఈగలా చూడవచ్చు, ఎంత నెగిటివ్ రోల్ అయినా కూడా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోల్ ఉన్నదంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఇది నెగిటివ్ రోల్ అనే రాసుకుంటారు. ఆ నెగిటివ్ రోల్ ని సాటిస్ఫై చేస్తేనే ఆ నెగిటివ్ రోల్ మీద మనకు కోపం వస్తే ఆ వ్యక్తి సాటిస్ఫై చేసినట్టు, అర్థమవుతుందా? సో ఇంకా చెప్పాలంటే మనకి విక్రాంత్ రోణాలలో చూసుకున్నట్లయితే ఇంకా వేరే లెవెల్ యాక్టింగ్ ఉంటుంది. సో లిరిక్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఇంగ్లీష్ లిరిక్స్ బా అనుకుంటా ఫస్ట్ వచ్చినాయి. సో నాకు చూస్తుంటే ఎందుకో ఇది పెద్ద హిట్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తుంటే మనకి నాట్ ఓన్లీ ఫైట్ స్టోరీ కూడా ఏదో పెద్దగానే దాచిపెట్టారు. మ్యాక్స్ అని చెప్పేసి ఏ మీదనైతే తనకి మామూలుగా ఒక పుర్రు ఉంటుంది కదా, చాలా డేంజర్ అపరిచితుల్లో ఉంటుంది అట్లానే. సో ఆ బొమ్మ తీసుకొచ్చి ఏ మీద పెట్టారనమాట. అండ్ యుఏ సినిమా మీరు చూస్తుంటే మాత్రం అదే రిలీజ్ కాలేదు చెప్తున్నా. ఉపేంద్ర గారి మూవీ ఉంటుంది ఒకటి యుఐ. సో అందులో అయితే సేమ్ అదే పుర్ర అనమాట. మీకు మ్యాక్స్ టైటిల్ చూసుకున్నారు, మీకు తమిళలో కూడా చూడవచ్చు దాన్ని. సో అదైతే చాలా యూనిక్ ఉందన్నమాట. నేనేమనుకుంటున్నా అంటే ఆ బుర్రతోటే ఆ క్యారెక్టరైజేషన్ ని హీరో కూడా ఇంప్లిమెంట్ చేసి ఉంటారేమో అనిపిస్తుంది. తను అయితే ఊచకొత్తకు వస్తున్నాడు టీజర్ లో అయితే. సో ఇక ట్రైలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈ సినిమాని అయితే మాక్సిమం డేట్ అయితే చెప్పలేదు, August 2 అని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఆఫ్టర్ లాంగ్ టైం పుష్ప తర్వాత సునీల్ గారు విలన్ అంటే వేరే లెవెల్ ఉంటుంది నాకు తెలిసి. ఎప్పుడో అమర్ ఏదో సినిమా రవితేజ గారిది డబుల్ యాక్షన్ మూవీ ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ మూవీలో అయితే తను యాక్ట్ చేశాడు. అండ్ తర్వాత పుష్ప, అండ్ ఇప్పుడు ఇదన్నమాట. సో ఇక ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మ్యాక్స్ ట్రైలర్ అండ్ సాంగ్స్ ఎక్సెట్రా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మ్యాక్స్ టీజర్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, టీజర్ ని చూసే ప్రయత్నం చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.